హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడయ్. నేను ఇప్పటి వరకు డయాబెటీస్ని ఎలా రివర్స్ చేయాలి అని చాలా వీడియోస్ చేసే ఉంటాను. అలాగే నరాల ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే, అంటే ఆటిజం కానీ, ఏడిహెచ్డి కానీ, డయాబెటిక్ న్యూరోపతి కానీ, పెరిఫెరల్ న్యూరోపతి కానీ, పార్కిన్సన్స్ కానీ, ఇలాంటి అనేక జబ్బుల్ని ఎలాగ రివర్స్ చేయాలి అనే దానికి కూడా రీసెంట్లీ చాలా వీడియోస్ చేశాను. అలాగే ఇప్పుడు మజిల్స్ డై అయిపోవడం, అంటే మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, లేకపోతే మయోసైటిస్ కానీ, ఇలాగా మజిల్స్ బోన్స్ వీక్ అయిపోయే జబ్బుల గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను. కానీ వీటన్నిటికీ కలిపి కామన్గా పనిచేసే ఒక సీక్రెట్ ట్రీట్మెంట్ ఉంది. ఇది ఎందుకు నేను సీక్రెట్ ట్రీట్మెంట్ అంటున్నాను అంటే, దీనికి సంబంధించి నేను ఇప్పటి వరకు వీడియోస్ చేయలేదు. అండ్ వీటి మీద వీడియోస్ చేయడం అంత మంచిది కూడా కాదు. ఇవి చెప్పాలంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. అండ్ వీటికి అంటే వీటిలో ఏంటంటే పెప్టైడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని మనకి బయట మెడికల్ షాపుల్లో దొరకని, బయట ఎక్కడ కూడా దొరకని కొన్ని డిఫరెంట్ కాంపౌండ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ కాంపౌండ్స్ యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయా, ఇవి పని చేస్తాయా అంటే చాలా బాగా పనిచేస్తాయి. బెనిఫిట్స్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. సో ఇలాంటి ఎవరికి తెలియని సీక్రెట్ ట్రీట్మెంట్స్ గురించి ఈ మంత్ 20th నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. డెఫినెట్లీ ఈ వర్క్షాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు చాలా అడ్వాన్స్డే ఉంటాయి. సో అంటే అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏదో ఒక విచిత్రమైన ట్రీట్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ చేస్తేనే బెటర్. ఎవరైతే రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ చాలా బాగా అర్థమవుతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజే ఎప్పుడో కూడా కాదు, ఈరోజు ఒక చాలా యాంగ్జైటీ, డిప్రెషన్, అలాగే HbA1c 8.8 ఉన్న వ్యక్తి నా దగ్గరికి సెప్టెంబర్లో రావడం జరిగింది. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి, ఆ వ్యక్తికి అన్ని ఇష్యూస్ ఫిక్స్ అయిపోయినాయి, మొత్తం అన్నీ. ఆ వ్యక్తి జస్ట్ ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, చాలా బాగుంది, ఇప్పుడు నా HbA1c 8.8 నుంచి 5కి వచ్చేసింది, నాకు యాంగ్జైటీ లేదు, డిప్రెషన్ లేదు, ఏ విధమైన నరాల ఇష్యూస్ లేవు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వచ్చాడు. అతనికి ఇలాంటి ట్రీట్మెంటే ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ కూడా కాదు, నిన్నే ఒక పేషెంట్, ఆయనకి నరాలకి రిలేటెడ్ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన ఆ వ్యక్తికి ఇప్పుడు ఇనిషియల్ ఫస్ట్ మంత్లోనే అతని జిమ్లో అతని పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఆయన జిమ్ కోచ్ డౌట్ పడ్డాడు, ఇతను ఏమన్నా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడా అని చెప్పి డౌట్ వచ్చి అతని దగ్గరికి వచ్చి, నువ్వేమన్నా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు ఆయన. నేను ఏ విధమైన స్టెరాయిడ్స్ తీసుకోవట్లేదు, రవి విడయ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని అంటే, వెంటనే ఆ వ్యక్తి గుర్తుపట్టి, రవి విడయ్ ట్రీట్మెంట్ అయితే యూ కెన్ గో హెడ్, వి బిలీవ్ ఇన్ హిమ్ అని చెప్పి అని, అలాగ చాలామంది వేరే జిమ్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళని మాత్రం అసలు ఫాలో అవ్వద్దు, వాళ్ళంతా స్టెరాయిడ్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. సో అంత ఇంపాక్ట్ ఇతనిలో అతని జిమ్ కోచ్ చూశాడనమాట. అంటే అంత ఇంపాక్ట్ ఉంది వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటి. ఏంటి ఆ ఫ్యూ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏం జరిగింది, ఇలాంటి విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది విషయంలో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పటికి నేను టీవీలో యూట్యూబ్ వీడియోస్లో చూసినప్పుడు చాలా జాలేస్తుంటుంది. యాక్చువల్లీ కొంతమందికి బాడీ డిటోరేట్ అయిపోతుంటుంది, కొంతమందికి నరాలు సమస్య నరాలని చంపేస్తుంటే దానికి ట్రీట్మెంట్ ఏమీ లేదని చెప్పేసి అలా ఉంటుంది పేషెంట్స్. ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ కానీ, మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, మయోసైటిస్ కానీ, ఈ పేషెంట్లకి అసలు బయట అసలు సొల్యూషన్ ఉండదు, ఎక్కడ సొల్యూషన్ ఇవ్వదు యాక్చువల్లీ. కానీ వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. దాన్ని రూట్ కాజ్ నుంచి ఫిక్స్ చేయాలి, కరెక్ట్గా వేలో వెళ్ళాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఎంత ప్రాణాంతకమైన వ్యాధి కూడా
దాని నుంచి కూడా బయటపడచ్చు. అలాగే ఆటిజం, ఏడిహెచ్డి ఇలాంటి జబ్బుల నుంచి అసలు వీటికి అసలు సొల్యూషనే లేదనుకుంటూ ఉంటారు. కానీ మా పేషెంట్స్‌లో ఆల్మోస్ట్ ఒక నలుగురు సాలిడ్ క్రెడెన్షియల్స్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి మాకు. చాలా బాగా రికవర్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎలా రికవర్ అవుతున్నారు అసలు? ఈ ఆటిజం, ఏడిహెచ్డి ఇలాంటి వాటికి సొల్యూషనే లేదు కదా అంటే ఉంది. ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్ ఏంటంటే ఇవన్నీ చాలామందికి తెలీదు. ఇవి మెడికల్ ఫీల్డ్‌లో అసలు యూజ్ చేయరు. డాక్టర్స్ అసలు వీటి వైపు కూడా చూడరు. అసలు ఏంటి? ఎలా ఇవ్వాలి ట్రీట్మెంటు అనేది కొంచెం కూడా అవగాహన ఎవ్వరికీ లేదు. దీనికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. చాలా అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్‌కి ముందుకొచ్చే మనుషులు కూడా ఉండాలి. అంటే మనం దీన్ని అప్లై చేస్తున్నప్పుడు మన మీద కాన్ఫిడెన్స్ తోటి ముందుకొచ్చి వాళ్ళు కూడా ఉండి, వాళ్ళు మనకి రిజల్ట్స్ చెప్తుంటే అప్పుడు ఈ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలుస్తూ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటి ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఒకటి అని కాదు, బేసికల్గా ఏంటంటే ఈ జబ్బులన్నిటికీ ఒక ఒక ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వీటిని ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వర్క్షాప్లో నేను చాలా డీటెయిల్డ్గా మీకు ఏ విధంగా ఎలాంటి జబ్బు నుంచి బయటపడవచ్చు. గుర్తుంచుకోండి, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ లేకపోవడం, ఏడిహెచ్డి, ఆటిజం, ఇది ఓసిడి కూడా, అండ్ మస్కులర్ డిస్ట్రోఫీ, మోటార్ న్యూరాన్ డిసీజెస్ చాలా వరకు ఉంటాయి, ఏఎల్ఎస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, అండ్ పెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్స్, డయాబెటిక్ న్యూరోపతి, స్ట్రోక్ నుంచి బయటకు రికవర్ అవ్వడం, ఇవన్నీ ఈ జబ్బులన్నిటికీ నేను చాలా మంచి సొల్యూషన్స్, మంచి ట్రీట్మెంట్ నేను ఈ మంత్ 20th ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అన్నా వేయచ్చు. మొత్తం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్షాప్లో చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, ఈ ట్రీట్మెంట్ కానీ మీకు ప్రపంచంలోనే ఎక్కడ దొరకదండి. ఐ ఛాలెంజ్ యూ, ఎక్కడ సరే, ఐ బెట్ ప్రపంచంలో ఎక్కడ కూడా మీరు ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటి సొల్యూషన్ అసలు మీకు ఎక్కడ దొరకదు మీకు. అండ్ దీన్ని కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీరు రికవర్ అవుతారు. అయితే ఫాలో అయినప్పుడు ఏదో సగం నమ్మకంతోనో, నమ్మకం లేకుండానో, డౌట్ఫుల్గానో, ఎరగెంట్గానో కొంతమంది చాలా ఎరగెన్సీ చూపిస్తుంటుంది. అంటే అలాంటి వాళ్ళకి మేము అసలు ట్రీట్మెంట్ ఇవ్వము యాక్చువల్లీ. నిజంగా తగ్గాలి, నేను బెటర్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడే నేను చెప్పింది అర్థం చేసుకుని, ఓహో ఇలాగా అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ నన్ను ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీకు తగ్గుతుంది. సో ఇలాంటి అసలు సొల్యూషనే లేదు అనుకుంటారు చూసారా జబ్బులు, అలాంటి వాటికి మనం మీ సొల్యూషన్ మీకు ఉంది, లభిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పినట్లు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అదే మీకు బేసికల్గా ఏంటంటే ఈ వర్క్షాప్ వస్తే డెఫినెట్లీ మీకు ఆ ట్రీట్మెంట్ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా అడ్వాన్స్డ్ వర్క్షాప్. నాకు ఒక 25 మంది వచ్చినా చాలు. 25 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి తెలియాలి జనాలకి. ఇప్పుడు ప్రస్తుతం ఇది చెప్పాలంటే నేను కనిపెట్టింది ఇది నాతోనే అంతమైపోకూడదు. బేసికల్లీ ఎవరన్నా సరే వచ్చిన వాళ్ళు దీని గురించి బాగా అవగాహన పెంచుకుంటే వాళ్ళు దీని మీద ఇంకా రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ. అది. సో అదండి, ఈ నెల 20th ఈ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. ఈ వర్క్షాప్ కంప్లీట్లీ ఫ్రీ అండి, దీనికి ఏం ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఎప్పుడు మన వర్క్షాప్ కండక్ట్ చేసినా ఆ రోజు సప్లిమెంట్స్ అన్నీ మీకు మంచి డిస్కౌంట్లు లభిస్తాయి. సో ఇప్పుడు కూడా వర్క్షాప్ రోజున వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి సప్లిమెంట్స్ అన్నీ డెఫినెట్లీ చాలా మంచి డిస్కౌంట్లు లభిస్తాయండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు స్క్రీన్ పైన ఉన్న మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, ఐఎమ్ కమింగ్ అని. మీకు లొకేషన్ షేర్ చేయబడుతుంది. కంప్లీట్లీ లొకేషన్ యాక్చువల్లీ ఒక 1-2 డేస్లో నేను మీకు షేర్ చేస్తాను. డెఫినెట్లీ ఇట్స్ ఏ ఫ్రీ వర్క్షాప్.
రండి, తెలుసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్, అండ్ మీ హెల్త్ని బాగు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. మర్చిపోయాను ఒక క్వశ్చన్. డెఫినెట్లీ రాబోయే 2 to 3 డేస్లో మీరు వస్తున్నారా లేదా లేదా అనేది మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. దానికి రీజన్ ఏంటి అంటే, మరీ తక్కువ పార్టిసిపేషన్ ఉంటే దిస్ నో పాయింట్ ఇన్ కండక్టింగ్ ఎ వర్క్షాప్. అట్లీస్ట్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఉంటే ఐఎమ్ ప్లానింగ్ టు కండక్ట్ దిస్ వర్క్షాప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.